హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా మార్నింగ్ లంచ్ బాక్స్ల కోసం వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వెజిటబుల్ రైస్ కోసం ఒక 2 గ్లాస్ రైస్ అయితే తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందుగానే వాష్ చేసి నానబెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ బీన్స్ కూడా తీసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయల ముక్కలు, ఒక 4 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పట్టా మొగ్గ, బిర్యానీ ఆకు అంతా కూడా తీసి పెట్టుకొని మిల్ మేకర్ కూడా నానబెట్టుకొని మిల్ మేకర్ నానిన తర్వాత బాగా పిండుకొని వాటర్ అంతా కూడా పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మొత్తం కూడా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేడుగా మొత్తం కలుపుకొని పక్కన ఉంచండి. ఈ విధంగా కలుపుకొని ఉంచడం వల్ల వెజిటేబుల్ రైస్లో ఉప్పు కారం అంతా కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ అంతా కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ఆయిల్లో పట్టా మొగ్గ, బిర్యానీ ఆకు కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్ అంతా కూడా ఫ్రై అయితే చేయండి. ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త అడుగు అనేది అంటుకుంటుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు అనేది అంటకుండా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేయండి. టమాటా అనేది మీకు చాలా తొందరగా మగ్గాలనుకుంటే కల్లుప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేస్టీ చాలా బాగుంటుంది, తొందరగా కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బీన్స్, క్యారెట్ అంతా కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై అయితే చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి, ఒక 30% ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయితే చేసిన తర్వాత ఒక కప్పు రైస్లకి 1.5 కప్పు దాకా వాటర్ అనేది పోయాలండి. నేను 2 గ్లాస్ రైస్లకి 3 గ్లాస్ దాకా వాటర్ అనేది పోయాలా. నా క్యారెట్ బీన్స్ అంతా కూడా వేసాను కాబట్టి ఒక 1/2 గ్లాస్ అయితే 3.5 గ్లాసుగా 1/2 గ్లాస్ ఎగస్ట్రా అయితే పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో చూసుకొని మూత పెట్టి ఈ విధంగా వాటర్ అనేది పొంగేటప్పటికి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టి ఒక 2 విసులు వచ్చేంత వరకు కూడా బాయిల్ అయితే చేయండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా పోయి ఈ విధంగా పొడుగా బాగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వ్ అయితే చేసుకోండి. తప్పకుండా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడైనా తొందరగా లంచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.